దేవుడు ఉన్నాడని అంటావా అన్నాడు. ఉన్నాడు బాబు, ఉండకపోతే నేను సేపు ఎందుకు చెప్తాను, నాకు చెప్పాల్సిన అక్కరేమన్నా. ఉన్నాడు కదా, ఉంటే చూపించు, మీ 10 మంది ఇప్పుడే నమ్ముతాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్, ఫర్ దే షల్ సీ ద లార్డ్. ఆశీర్వదించబడి పవిత్రపరచబడి దేవుని చూడాలని కోరుకుంటే వాళ్ళకు కనిపిస్తాడు, మీకు ఎలా కనిపిస్తాడు అన్నాను నేను. ఇదిగో మరలా ప్రసంగం ప్రారంభించావు, ప్రసంగం ఆపు, ప్రసంగాలు మాకు అక్కర్లేదు, ప్రాక్టికల్ కావాలన్నా. ఆ పిల్లల్లో ఉండే మూర్ఖత్వం అది తర్కానికి తెగిస్తుంది, చిన్న పెద్ద గుర్తుపట్టదు, మర్యాద కూడా తెలీదు. ఆ విధంగా అతను మాట్లాడాడు. నేనేమన్నానంటే, నేను బైబిల్ చదివి ఉన్నాను కనుక, బైబిల్ వాక్యాలు గుండెల్లో ఉన్నాయి కనుక నేను అతనితో ఏమన్నానంటే, నీ తల్ల మెదడు లేనట్టుంది అన్నా. ఉంది అన్నాడు. చూపెట్టు అన్నా. బుద్ధి లేనివాడు దేవుడు లేడు అని అంటాడు అని బైబిల్లో ఉంది. నేను నీకు బుద్ధి లేదు అనుకుంటా, నీకు మెదడు లేదు అన్నా. ఉంది అన్నాడు. ఉంటే చూపెట్టు. వాడు నాకు మెదడు చూపించాలంటే ఏం చేయాలి? ఆడి బుర్ర బాగా కొట్టాలి, ఆడి తల బాగలు కొట్టి ఇదిగో ఉంది బాబు అని చూపించాలి. ఆడు బాగలు కొట్టలేడు, నాకు చూపించడం లేదు. నువ్వు నేను ఉందన్నా లేదన్నా నీ తల్లో మెదడు ఉంది. నీలాంటి వాళ్ళు దేవుడు ఉన్నాడన్నా లేడన్నా ఆయన ఉన్నాడు.